100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ మార్చి 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ 11వ తేదీన అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ హడావుడి ఆ తర్వాత గప్చుప్ పాపం కవితకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదేమో అనిపిస్తుంది పాపం అని ఎందుకు అంటున్నాం అంటే సొంత కుటుంబం కూడా సపోర్ట్గా లేకపోతే ఎట్లా తప్పో ఒప్పో ఏదో కనీసం సొంత తండ్రన కనీసం ఇంతవరకు కేసీఆర్ ఆ జైలు గోడల్ని టచ్ చేసి ఆ గేటు లోపలికి పోయి కూతుర్ని కలిసింది లేదండి సొంత తండ్రి ఇంతవరకు పోలే ఇక ఇజ్జత్ పోతుందని కొడుకు వీళ్ళన్న మొన్న పోయిండు ఫస్ట్ 2 రోజులేమో ఈడీ అధికారులతో గొడవ పెట్టుకున్నాడు ఏడా బంజారాల్స్ ఇంట్లో గొడవ పెట్టుకొని అవి చూపించి ఎట్లా అరెస్ట్ చేస్తారు అది ఇదని మాట్లాడిండు కట్ చేస్తే ఒక 2 రోజులు ఏమో అటు ఇటు తిరిగిండు కథ గప్చుప్ మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొన్న పోయొచ్చిండు 2 నెలలకు ఇక తండ్రి అయితే అసలు పోయిందే లేదు మొత్తానికి మేడం విజయవంతంగా 100 రోజులు కంప్లీట్ చేసుకుందట ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది ఈ 100 రోజులుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు ఈ ఏడాది మార్చి 15వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు ఆ మరుసటి రోజే రౌజ్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీ పొడిగించింది ఈ క్రమంలో కవిత తరపు లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకున్నది ఈ క్రమంలో ఏప్రిల్లో సిబిఐ ఎంటర్ అయింది తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి అని కోర్టుకిచ్చిన కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొన్నది కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది ఇక అప్పటి నుంచి ఈడీ సిబిఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి చివరిగా ఈ నెల 21వ తేదీన కేసును విచారించిన కోర్టు సిబిఐ కేసులో జూలై 5వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది ఈడీ కేసులో జూలై 3వ తేదీన విచారణ చేపట్టబోతున్నది ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపైన విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది బీఆర్ఎస్ సైలెంట్ కవిత అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ నాయకులు హడావుడి చేశారు అరెస్టు అన్యాయం అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే లోపలికి దూసుకెళ్లిన ఆమె అన్న కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు ఆ మరుసటి నాడే కేటీఆర్ హరీష్ రావు మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు కానీ బెయిల్ రాలే ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు వారం 10 రోజుల తర్వాత కవిత అరెస్టు గురించి మాట్లాడడమే మానేశారు ఇంతవరకు బిడ్డను చూడని తండ్రి తీహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్ హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు తల్లి శోభ కూడా జైలుకు వెళ్లి కవితను కలిశారు కానీ కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను కలవడానికి వెళ్ళలేదు కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది ఆ సమయంలో కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రతిపక్షాలపైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేజ్రీవాల్ను ఇతర నాయకులను అరెస్టు చేశారని ఆయన్ని విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్లో తనపైన కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బిఎల్ సంతోష్పై కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందునే వాళ్ళు కవితను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు సో మొత్తానికి మేడం సెంచరీ కొట్టింది ఇప్పుడు చివరి కవిత పరిస్థితి ఎట్లా తయారైందంటే నిజామాబాద్ మొత్తం రాష్ట్రం అంతా వదిలేండి నిజామాబాద్ ఎంపీ కదా నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వద్దొద్దు కవిత ఫోటోనే పెట్టొద్దని ఓవరాల్గా అంటే ఆదేశాలు ఇచ్చారు మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారు పార్టీ అస్సలు కవిత పేరుని ఎక్కడ ప్రస్తావించొద్దని ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఎక్కడ కవిత పేరు మాట్లాడితే ఇంకా పార్టీ లోపలికి అయిద్దని వాళ్ళ భయం ఏందా చేసిన దందా సారా దందా కదా సో మొత్తానికి 100 రోజులుగా సరే 100 రోజులు జైలు ఇవన్నీ పక్కన పెడితే తండ్రి కలవకపోవడం అన్నది ఇక్కడ పాయింట్ అసలు పాయింట్ ఇంతవరకు తండ్రి బిడ్డను కలవలే జైలు 100 రోజులు జైలు ఉంటే